ఎరుపు కాగితం అనే సినిమా ఒకటి వస్తుంది. ఆ సినిమా టైటిల్ని బేస్ చేసుకొని కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ట్విట్టర్లో కొన్ని సెటరికల్ ట్వీట్లు వేశారు. తెలంగాణ సినిమా అంటున్నారు కదా, మరి ఏమైనా తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయా, లేదంటే తెలుగు డబ్బింగ్ వర్షన్ ఏమైనా రిలీజ్ చేస్తారా, అది ఇది అని చెప్పి లైన్ క్రాస్ చేసే ట్వీట్లు వేశారు. దానికి ఇటు సైడ్ నుంచి రియాక్షన్గా కొంతమంది ఆ ట్వీట్లు వేసిన వాళ్ళు మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ తిట్టిపోస్తున్నారు, అరే ఆంధ్రోళ్ళారా అది ఇది అది అని. బట్ ఈ ఇష్యూ మొత్తానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? రగడి అనే ఒక యూట్యూబర్, ఆయన చేసిన వీడియో. ఆ యూట్యూబర్, ఈ ట్వీట్లు వేసిన కొంతమంది, వీళ్ళ వల్ల ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చిపెట్టారు వీళ్ళందరూ కలిసి. మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూ నడుస్తుంది. గవర్నమెంట్ కాలేజీలకి వాళ్ళు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీలు ఏం చేశాయంటే కోర్టుకి వెళ్ళి మరి ఫీజులు స్టూడెంట్సే కట్టాలి, గవర్నమెంట్ చెల్లించిన పక్షంలో స్టూడెంట్సే కట్టాలి అని చెప్తే వాళ్ళ సర్టిఫికేట్స్ ఆపేశారు. ఆపేసి మీరు 4 సంవత్సరాల ఫీజులు ఏదైతే గవర్నమెంట్ చెల్లించేదో బకాయిలు ఉన్నారో మీరు కట్టండి, కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, క్యాంపస్లో జాబులు కొట్టిన వాళ్ళు, ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాలాంటి ఒక 40,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు కూడా ఈమెయిల్స్ రాసి మెసేజ్లు చేశారంటే మీరు ఊహించుకోండి. దాని మీద మనం వీడియో కూడా చేసాం, ఎవరు దేకలా. ప్రభుత్వ ఉద్యోగాలు రాక 2 స్టేట్స్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలమటించిపోతున్నారు. చెట్ల కింద కుర్చీలు వేసుకొని ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతా గడ్డలు పెంచుకొని ఏజ్ బార్లు అయిపోతున్నాయి వాళ్ళవి. వాళ్ళు ఒక ధర్నా చేశారు. రీసెంట్గా ఈవెన్ పోలీస్ నోటిఫికేషన్ ఒకటి వస్తే తక్కువ ఉద్యోగాలు రిలీజ్ చేశారు, ఒక పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దానికి కూడా అంత హైప్ రాలా, దాని గురించి కూడా ఎవరు మాట్లాడాలా, దాని గురించి కూడా ఎవరిని తిట్టుపోసుకోవాలా. ఇవన్నీ మనకి అవసరం లేని విషయాలు, ఎందుకంటే ఇందులో స్పైస్ లేదు. ఎవరు చూడరు, ఎవరు దాని గురించి మాట్లాడరు, స్పైస్ ఉండాలి మనకి. ఇది అలాంటి స్పైస్ ఉన్న విషయం. సో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, అందరూ మాట్లాడతారు, అందరూ ఒకళ్ళు తిట్టుకుంటారు. సరే మాట్లాడదాం. రగడి అని ఒక యూట్యూబర్ ఏం చేశాడంటే ఒక యూట్యూబ్ వీడియో చేశాడు. ఏంటి అంటే తెలుగు ఏదైతే తెలంగాణ రీజియన్లో మాట్లాడతారో, మేము మాట్లాడే తెలుగు ఏదైతే ఉందో అది యాస కాదు, అది మా భాష. సో మేము మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు యాస కాదు, మాది తెలంగాణ భాష. సో మేము దానికి పేరు పెడతాం, తెలంగాణ అని పేరు పెడతాం, దానికి పనులు జరుగుతున్నాయి, అది ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. మనందరం మాట్లాడే తెలుగు ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క జిల్లాలో ఏమవుతుందంటే ఆ మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది, ఆ యాక్సెంట్ చేంజ్ అవుతుంది. దాన్నే మనం యాస అన్నాం. శ్రీకాకుళం మాట్లాడే వాళ్ళది శ్రీకాకుళం యాస, గోదావరి మాట్లాడేది గోదావరి యాస, చిత్తూరు మాట్లాడేది చిత్తూరు యాస, సీమ వాళ్ళది సీమ యాస, తెలంగాణ వాళ్ళది తెలంగాణ యాస, ఇలా అని చెప్పి యాస అని వచ్చినాయి. ప్రతి 100 కిలోమీటర్స్కి ఆ యాస అన్నది మారుతుంది. అయితే ఈ రగడే అని ఆయన ఏం చేశాడంటే లేదు మేము మాట్లాడేది మాది తెలంగాణ యాస కాదు, తెలంగాణ భాష. సో మేము ఈవెన్ పేరు చేంజ్ చేస్తున్నాం తెలంగాణ అని చెప్పాడు. నాకు ఇది హానెస్ట్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా సరే ఇది చాలా ఇల్లాజికల్గా అనిపించింది. తెలంగాణలోనే ఇది కనుక్కొని మాట్లాడతాం. తెలంగాణలోనే ప్రతి 100 కిలోమీటర్స్కే ఆ యాస అనేది చేంజ్ అయ్యింది. నిజామాబాద్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, హైదరాబాద్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఖమ్మం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, వరంగల్ ఒకలా మాట్లాడతారు, కరీంనగర్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణలో మాట్లాడే స్లాంగ్ని మేము మాట్లాడే తెలుగు కాదు, మాది తెలంగాణ భాష అంటే శ్రీకాకుళం వాళ్ళది శ్రీకాకుళం భాష నాళ్ళు అంటారు, గోదావరి వాళ్ళు భాష అంటారు, సేమ్ వాళ్ళు సేమ్ భాష అంటారు, చిత్తూరు భాష అంటారు. ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకునే యాసల్ని భాష అని పేరు పెట్టుకొని వాటి మీద కొట్టుకోవటం అవసరమా? పోనీ ఇది ఓన్లీ తెలుగులోనే ఉందనుకుంటున్నారా? ఇది కూడా నేను కనుక్కొని చెప్తున్నా. ప్రతి లాంగ్వేజ్లోనే ఇలాగే ఉంది. ప్రతి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్లో వాళ్ళు మాట్లాడే భాష ప్రతి 100 కిలోమీటర్స్కి అదొక సపరేట్ యాసలా ఉంటుంది. చెన్నైలో మాట్లాడే తమిళ్ ఒకలా ఉంటుంది, మదురైలో మాట్లాడే తమిళ్ ఒకలా ఉంటుంది, కోయంబత్తూరులో మాట్లాడే తమిళ్ ఒకలా ఉంటుంది, బెంగళూరులో మాట్లాడే కన్నడ ఒకలా ఉంటుంది, మంగళూరులో మాట్లాడే కన్నడలో ఒకలా ఉంటుంది, మైసూరులో మాట్లాడే కన్నడ ఒకలా ఉంటుంది, పంజాబ్, బెంగాలీ, గుజరాతీ ప్రతి చోట ఇలాగే ఉంది. హిందీకి అయితే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో లెక్కేలేదు. భోజ్పూరి హిందీ ఒకలా ఉంటుంది, ఎంసీబీసీ అని మాట్లాడుకునే ఢిల్లీ హిందీ ఒకలా ఉంటుంది, ముంబై హిందీ ఒకలా ఉంటుంది. ఎవ్వరు దీని గురించి కొట్టుకోవట్లా. మనం తెలుగు వాళ్ళం చెప్తున్నాను చూడండి. మనం మతం కోసం కొట్టుకున్నాం, కులం కోసం కొట్టుకున్నాం, ఆఖరికి మనం ప్రాంతం కోసం కూడా కొట్టుకున్నాం, ప్రాంతాల వారిగా విడిపోయాం, అన్నదమ్ముల్లో కలిసి ఉందాం అనుకున్నాం, చివరికి ఇప్పుడు మనం భాష కోసం కూడా కొట్టుకుంటున్నాం. అవుట్ ఆఫ్ ద బ్లూ ఆయన వీడియో చేశాడు. ఇప్పుడు ఆయన అలా వీడియో చేయగానే నేను ఆలోచించా, అరే మనందరం ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన తెలంగాణ అనుకొని హైదరాబాద్ అనుకొని మనకి పోయేది ఏంటి? పర్సనల్గా కానీ ఏ విధంగా మనకి ఏదైనా లాస్ అవుతుందా? లేదు కదా. దీనికి ఎందుకు ట్రిగ్గర్ అవ్వాలి? ఇన్ఫ్యాక్ట్ ఆయన కిందే తెలంగాణకి చెందిన చాలామంది కామెంట్ చేశారు, అరే నీకేం పని లేదా, నేను తెలంగాణ వాడినే, నేను మాట్లాడేది తెలుగు, నేనే చెప్తున్నా ఇది తెలుగు అని చెప్పి కామెంట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాట్లాడటం కరెక్ట్గా ఉంటుంది. నాలంటూ మాట్లాడితే ఏమవుతుందంటే నువ్వు ఆంధ్రుడివి, నువ్వు మాకు వ్యతిరేకం అన్నట్టు వెళ్ళిపోతుంది. మనం ఎలా మాట్లాడిన సపోర్ట్ ఏం మాట్లాడినా అట్లాగే వెళ్తుంది మ్యాక్సిమం. సో వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే దాన్ని ఖండిస్తున్నప్పుడు అలాగే ఖండించాలి. వాళ్ళు ఖండిస్తున్నప్పుడు
సైలెంట్గా ఉండటం బెస్ట్. కానీ కొంతమంది ఉంటారుగా తుత్తరగాళ్ళు, మన సైడ్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఆయనకి సెటైరికల్గా ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయనకి ఇప్పుడు కౌంటర్లు వేసేయాలి అర్జెంటుగా. ఎందుకు వేయాలి? వదిలేండి, లెట్ ఇట్ బి. వేశారు. అదే టైంలో వచ్చిందే ఇడుపు కాగితం అనే సినిమా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఆయనకి సెటైర్లు వేసే క్రమంలో దీనికి సెటైర్ వేశారు. మీరు తెలంగాణ భాష అంటున్నారు, తెలంగాణ సినిమా అంటున్నారు, తెలంగాణ సబ్ టైటిల్స్ ఉంటాయా, తెలంగాణ డబ్బింగ్ చెప్తారని. ఇది ఎంత తప్పు! ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు. ఇష్యూ రగడి చేసిన వీడియో, మీకు ఇష్యూ ఇస్ విత్ రగడి. మీరు తేల్చుకోవాల్సింది రగడితో. ఎవరి వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంది. మీరు హట్ అయ్యారు, మీకు నచ్చలేదు, మీరు రగడితో తేల్చుకోండి. సినిమాని ఎందుకు మధ్యలో పుల్ చేయాలి? తెలంగాణ సినిమా అంటే తెలంగాణ స్టోరీస్ని చెప్తున్న సినిమా, తెలంగాణ కథ చెప్తున్న సినిమా, తెలంగాణలో కుటుంబమో ఒక ఊరో లేదంటే ఒక జంటో వాళ్ళకి సంబంధించిన చెప్తున్న సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఎంతకుముందు కూడా వచ్చినాయి, బలగం లాంటి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఆయనకి సెటైర్ వేసే క్రమంలో ఈ సినిమాని మీరు పుల్ చేయడం వల్ల మిగతా ప్రజల సెంటిమెంట్స్ మీరు హట్ చేస్తున్నట్టు, మీరు హట్ చేశారు. ఇప్పుడు మీరు వేసిన ట్వీట్స్ వల్ల అసలు మూలం ఏంటి, మీరు ఎవరికి సెటైరికల్గా వేస్తున్నారు? ఈ రగడి అనే యూట్యూబర్ వీడియో చేశారు కదా, అది తెలియని వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళేంద్రా మా తెలంగాణ సినిమాకి డబ్బింగ్ అడుగుతున్నారు, సబ్ టైటిల్స్ అడుగుతున్నారు అనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ ట్రిగ్గర్ అవుతారు. వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారు. ఏంది మా తెలంగాణను అగౌరవపరుస్తున్నారు, మా భాషను అగౌరవపరుస్తున్నారు, మా కల్చర్ని అగౌరవపరుస్తున్నారని. ఇంకేంట్రా మీరు ఆంధ్ర వాళ్ళు ఇంకా ఎప్పుడుగా మమ్మల్ని ఇచ్చేది అర్థం చేసుకుంటారో, ఇంకా మమ్మల్ని ఎంటపడతానే ఉంటారా అని చెప్పి. సరే, ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎవరైతే అసలు ట్విట్టర్ మొత్తంలో ఉన్న దాంట్లో ఒక 1% ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే వేసారో వాళ్ళకి తిరిగిస్తున్నారా? లేదు, మొత్తం అందరూ ఆంధ్రోళన అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ భయ్యా? నాకు అర్థం కాదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అందరినీ అంటాం, అరే ఆంధ్రోళ్ళారా, అరే ఆంధ్రోళ్ళారా, అరే ఆంధ్రోళ్ళారా. ఎంతకాలం బ్రో ఇది? అవసరం లేనిది ఇది. ప్రశాంతంగా ఉన్న మన మధ్యలో ఇప్పుడు ఇలా అంటాం వల్ల ఏమవుతుందంటే అసలు ఇష్యూతో ఏ సంబంధం లేని ఆంధ్రలో ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, వాళ్ళు వస్తారు. అల్టిమేట్గా ఇటు తిరిగి ఏమవుతుంది తెలుసా? ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుంది. దీని గురించి మాట్లాడిన ఎవ్వరికి కూడా దీని నుంచి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. ఏమైనా ఉందా మీకు పర్సనల్గా ఏమైనా యూజ్ అవుతుందా? ఇప్పుడు తెలుగు భాషని తెలుగు కాదు, తెలంగాణ భాషను, శ్రీకాకుళం భాషను, ఆంధ్ర భాషను ఏదైనా అంటాం వల్ల పర్సనల్గా మనకేమైనా యూజ్ అవుతుందా? ఏమైనా యూజ్ ఉందా? ఏమీ లేదు. ఇది పొలిటికల్ మైలేజ్ కోసం తర్వాత వాడుకోబడుతుంది. ఇంతకుముందు జరిగింది అదే, ఎప్పుడు జరగబోయేది అదే, తర్వాత కూడా ఇలాంటిది వస్తే జరగబోయేది అదే. ఇది ఒక సెంటిమెంట్ అయిపోతుంది. ఏమి తెలియకుండా చూసే ప్రజలు ఎవరైనా ఈ ట్వీట్లు కానీ చూస్తే అరే ఏంట్రా ఇల్లు ఆంధ్రోళన అంటున్నారు ఇటు, అరే ఏంట్రా ఇల్లు తెలంగాణ సినిమాని అంటున్నారు ఇటు అని చెప్పి ఆ సెంటిమెంట్స్ అనేవి హట్ అవుతాయి. వాళ్ళు మనం అసలు తప్పు పట్టలేం ఆ ప్రజల్ని. మీకు పని పాట లేకో మరి టైం పాస్కో మీరేదో వీడియో చేసుకోవటం ఏంటి, మీరేదో ట్వీట్లు వేసుకోవటం ఏంటి, మధ్యలో అసలు ఏం సంబంధం లేని ప్రజలు మధ్యలో లాగటం ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ కూడా ఇందులో హట్ చేయటం ఏంటి? సినిమా గురించి మాట్లాడితే నేను చెప్తాను చూడండి, మన తెలుగు పీపుల్ మనం గ్లోబల్ ఆడియన్స్. నాకు చాలా గర్వంగా ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ సినిమానైనా మనం ఆదరిస్తాం. పక్క రాష్ట్రాల్లో టైటిల్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో లేదని, పోస్టర్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వేయలేదని చాలా గొడవపడుతుంటారు. మనం అసలు అలాంటివి పట్టించుకోండి. సినిమా బాగుంటే మనకి మలయాళం సినిమా అయినా ఒకటి, హాలీవుడ్ సినిమా అయినా ఒకటి, కొరియన్ సినిమా అయినా ఒకటి, ప్రతి దాన్ని మనం ఆదరిస్తాం. అలాంటిది పక్క రాష్ట్రాల సినిమాని ఆదరించే మనము ఇక్కడ లోకల్గా రీజనల్ సినిమాస్ని ఆదరించమా? ఎందుకు ఆదరిస్తాం. సినిమాలు కానీ పాటలు కానీ ఏమైనా సరే మనకు అర్థం అవ్వకపోయినా, అది ఇప్పుడు ఆ సినిమాలో నాగదుర్గ గారు ఉన్నారు, ఆవిడ ఒక సాంగ్ వచ్చింది ఇంతకుముందు, దాన్ని అర్థం కాలేదు, దారి బొండొస్తుండు దామదామ అంటుండే, ఆ పాటకి ఎంతమంది వైబ్ అయ్యాం? ఎన్నో ట్వీట్లు చూశాను నేను, నాకు మీనింగ్ అర్థం కాలేదు కానీ నాకు పాట నచ్చింది, నేను వైబ్ అవుతున్నా అని. నేను వైబ్ అయ్యా, అందరం వైబ్ అయ్యాం. అలాగే శ్రీకాకుళం వచ్చిన పాటలకి, ఫక్కడ ఫోక్ సాంగ్స్కి తెలంగాణ వాళ్ళు కూడా వైబ్ అవుతారు. మీకు పని లేక మీరు మా మధ్యలో చిచ్చు పెట్టడం తప్పితే, దాన్ని వేరే పొలిటికల్గా వేరే వాళ్ళు తీసుకొని పొలిటికల్గా పార్టీస్ వాడుకోవడానికి తప్పితే, ప్రజలను రెచ్చగొట్టడానికి తప్పితే ఇంకేమైనా ఉందా? మమ్మల్ని కలిసి ఉండేవరా, మమ్మల్ని ప్రశాంతంగా ఉండేవరా? ఇందులో కొంతమంది జెన్యున్గా కూడా ఉన్నారు. ఇడుపు కాగితం అంటే డౌట్ తెలియని వాళ్ళు ఉన్నారు. నాకు తెలియదు, ఆనెస్ట్గా చెప్తాను, నాకు తెలియదు. అంతెందుకు, నేను నా తెలంగాణ ఫ్రెండ్స్ ఒక ఇద్దరైతే వాళ్ళకి తెలియదు. తెలియకపోవడంలో తప్పు లేదు, అడగటంలో తప్పు లేదు, బట్ ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ వే. ఆంధ్ర సైడ్ నుంచి ఎవరైనా ట్వీట్లు చేస్తారో వాళ్ళు చెప్తున్నా, మీరు సెటైరికల్గా రగడీకి ట్వీట్ చేద్దాం అనుకొని సినిమాని ఎక్కియటం వేరు, మీరు హానెస్ట్గా మీనింగ్ తెలుసుకోవాలనుకోవటం వేరు. హానెస్ట్గా మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెటైరికల్గా వేస్తేనే అక్కడి నుంచి సెటైర్స్ వస్తాయి. ఇవే జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది కాకుండా ఇప్పుడు దాన్ని వాళ్ళ స్వార్థానికి మైలేజ్కి వాడుకుంటున్నారు.
ఎండ్ ఆఫ్ ద డే అది పొలిటీషియన్స్కి వెళ్తుంది. పొలిటీషియన్స్ మైలేజ్ కోసం వాడుకోవటం, ప్రజల్లో సెంటిమెంట్లు లేపటం, మన మధ్యలో ప్రశాంతంగా ఉన్న మన మధ్యలో గొడవలు పెట్టుకోవటం, అనవసరమైన ట్వీట్లు మీరు హైదరాబాద్ని డెవలప్ చేసిందని చెప్పి వీళ్ళు అసలు హైదరాబాద్ నుంచి దొబ్బేయండి అని చెప్పి వాళ్ళు ఎందుకు బ్రో? ఎందుకయ్యా అసలు మాకు సంబంధం లేని మమ్మల్ని అందరిలో అవుతారు, ఆంధ్రలోని అందరిలో అవుతారు, తెలంగాణలో నీళ్ళు అంటారు. అసలు మాకు సంబంధం ఏంటి? ఆడెవరో వీడియో చేసుకోవటం ఏంటి, వీళ్ళెవరో ట్వీట్లు వేయటం ఏంటి, మధ్యలో అందరిని ఇందులో లాగటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. దీని గురించి ఎవరైనా తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నా వీడియో కింద ఇక్కడ ఎలాంటి కామెంట్లు వస్తాయి, జనాలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు నాకు తెలియదు. మేబీ నేను చెప్పిన కాంటెంట్ని చూసి జడ్జి చేస్తారా, నా భావం అర్థం చేసుకుంటారా, నా ప్రాంతం చూసి జడ్జి చేస్తారా నాకు తెలియదు. మన 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 దరిద్రం అది. నేను చెప్తున్నా, మన దరిద్రం అది. మన రాజకీయాల కోసం మాట్లాడాం అనుకోండి, ఇటు కులం ఇది గట్టి ఇది మాట్లాడితే ఇలా చెప్తున్నాను అంటారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే నీ ప్రాంతం ఇది గట్టి ఇలా చెప్తాను అంటారు. కానీ ఇందులో ఏముంది? చెప్పిన దాంట్లో రైట్ ఉందా రాంగ్ ఉందా? కరెక్టే కదా ఇటు చెప్తుంది, అంత దానికి వెళ్ళట్లా. ఆ గోడలు బ్రేక్ చేయలేకపోతున్నాం మనం. అందుకనే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇట్లాంటివే ఇవి చేసిన వాళ్ళకే మైలేజ్లు. ఎవరో ఒక యూట్యూబర్ చేశాడు, దానికి అసలు వ్యూస్ కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 20,000 25,000 అంత వచ్చుంటాయి మహా అయితే. నేను చూసినప్పటికి 10,000 చూసి నేనే ఏంది ఇది అని చెప్పి వదిలేశాను. మీరు చేయటం వల్ల ఇప్పుడు అనవసరంగా ఊపిచ్చి ఇది పొలిటికల్ ఇష్యూ చేసి పొలిటికల్గా వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు మైలేజ్ తెచ్చుకోవడం చెప్తే లేదు. ఆల్రెడీ ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి మన మధ్యలో. ఆస్తులు పంపకాలు అవ్వలేదని, ఇంకా ఉద్యోగాలు ఏదో మన ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తున్నారని, లేదంటే తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, ఇంకా అలాంటివే ఇంకా వింటా ఉన్నాం. ఇంకా అవసరమా? అసలు మనకు ఇందులో ఏముంటుంది? తెలుగు మనం మాట్లాడేది అందరూ తెలుగు. సరే ఇప్పుడు తను తీసేశారు, తెలుగు తీసి తెలంగాణని పెట్టుకున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏముంటుంది నాకు అర్థం కాల. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది తెలుగు మాట్లాడతాం, పేరు డిఫరెంట్ ఉంది, కానీ మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం కదా ఎండ్ ఆఫ్ ద డే. ప్రాబ్లం ఏముంది? దానివల్ల వచ్చే నష్టం ఏముంది? చెప్పద్దు ఇది సెల్ఫ్ రెస్పెక్ట్, ఇది అస్తిత్వం, ఇలాంటివన్నీ ఎన్నో అస్తిత్వాలు, ఎన్నో సెల్ఫ్ రెస్పెక్ట్లు. ఈరోజు మనం తినగలుగుతున్నాం లేదా, మన కుటుంబం తినగలుగుతుందా లేదా, మనం లగ్జరీగా ఉన్నామా లేదా, మన ఆస్తులు సంపాదించుకున్నాం లేదా, మన పిల్లలకి సరైన చదువులు చెప్పగలుగుతున్నాం లేదా, ఒక ఉద్యోగం సంపాదించగలుగుతున్నాం లేదా, ఒక సంవత్సరం పాటైనా మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి లేదా, ఇది ప్రజెంట్. అస్తిత్వాలు, సెల్ఫ్ రెస్పెక్ట్లు, భాష కోసం. నెక్స్ట్ మళ్ళీ మనమే అంటాం, పక్క రాష్ట్రాల్లో చూడండి రా వాళ్ళు ఎంత ఐకమత్యంగా ఉన్నారో, తమిళోళ్ళు చూడండి రా ఎంత ఐకమత్యంగా ఉంటారో అది అని. ఇక్కడ మనమే ఎక్కడికిక్కడ ఇంటర్నల్గా బ్రేక్ అయిపోయి మనం కొట్టుకుంటూ ఉంటాం స్లాంగుల కోసం. నేను ఒకటి అర్థం చేసుకుంటా, తప్పులు కొన్ని జరిగినాయి, భాషను ఎక్కిరిస్తాను, భాష మీద కామెడీ చేస్తాను, తప్పులు జరిగినాయి. బట్ ఆ తప్పులు సరిదిద్దపడ్డాయి కూడా. ఇది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్లాంగ్కే జరిగిందని కాదు, శ్రీకాకుళం యాసకు కూడా జరిగింది, రాయలసీమ యాసలకి చాలా యాసలకు జరిగినాయి, ఇవి గోదావరి యాసకి జరిగింది, చాలా యాసలు జరిగినాయి. కానీ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే అవే యాసల్ని హీరోలకు పెట్టి మరి ఆ యాసల్ని పైకి లేపారు. చిత్తూరు యాస మరి అల్లు అర్జున్ గారు దాన్ని హీరోగా చేయలా? ఎంతమంది ఇప్పుడు తెలంగాణ స్లాంగ్స్లో మాట్లాడుతున్న ఎంతమంది హీరోలు ఉన్నారు? ఆ సినిమాలు హిట్ అవ్వాలా? శ్రీకాకుళం యాసలే మోస్ట్ క్రిటిసైజ్డ్ స్లాంగ్ అది నన్ను అడిగితే. చాలా అంటే చాలా కామెడీ చేసుకున్న స్లాంగ్ వస్తే కనుక నన్ను అడిగితే శ్రీకాకుళం వాళ్ళదే. మరి మన పెద్దలో రామ్ చరణ్ గారు మాట్లాడాలా? గోదావరి యాసతో మాట్లాడిన హీరోలు లేరా? వెంకటేష్ గారు కానీ కానీ అప్పట్లో సినిమాలు రాలేదా? వచ్చినాయి. సినిమాలో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ స్లాంగ్ వాడుకొని ఏదో ఒక కామెడీని ఏదో చేశారు. కానీ అదే సినిమాలో అదే స్లాంగ్తో హీరో కూడా మాట్లాడి దాన్ని ఎలివేట్ చేశారు. అన్నీ జరుగుతాయి. ప్రతిదాన్ని మనం మరీ ఇదిగా తీసేసుకొని ప్రతిదానికి అందులో ఎతికేసుకొని ఒకరినొకరు హట్ చేసుకోవటం, సెంటిమెంట్స్ని హట్ చేసుకోవటం, ఎమోషనల్గా హట్ అవటం తప్పితే సమాజానికి లేదంటే ప్రజలకి అందరికీ దీనివల్ల ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిద్దో, లేదంటే ఒకరికి ఏమైనా లైఫ్ చేంజ్ అయ్యిద్దో, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మనకున్న రీచ్ని ఇంకా బెటర్ సొసైటీని మనం నిర్మించగలుగుతాం. అదే 26,000తో ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూ, ఆ వ్యూస్తో ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూనో, ఆయనకి 2 లక్షల సబ్స్క్రైబర్లు పైన ఉన్నారు, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇంకా చెప్పాలండి, ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూనో నిరుద్యోగుల సమస్య చేస్తే బాగుంటుంది. అదే రెస్పాండ్ అయ్యే టైం మీకు ఏదైతే ఉందో, పక్కన వాళ్ళ మీద క్రిటిసైజ్ చేసే టైం, ఈ ట్వీట్లు వేసే టైం, ఆంధ్ర ఎవరైతే ట్వీట్లు వేసారో వాళ్ళకి ఏదైతే ఉందో, మనకు జరుగుతున్న రాజధాని కానీ లేదంటే ఇంకో ఇష్యూ కానీ ఏదైతే మనకు లేవో, ఆంధ్రాలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మీద వస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. దాని మీద క్వశ్చన్ చేద్దాం, దాని మీద ఫైట్ చేద్దాం, దాని మీద ఇప్పుడు విలేకరుల సమావేశాలు కూడా పెట్టి మాట్లాడదాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అన్నోళ్ళు ఎవరు లేరు. అది సంగతి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి బ్రో, రైట్ మాట్లాడితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి.
కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.